నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ముఖ్యంగా 10వ తరగతి పాసైన వాళ్ల కోసం ఇదొక సూపర్ అవకాశమనే చెప్పాలి. దీనికి సంబంధించిన కీలకమైన వివరాలన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం. సరే, ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని ముఖ్యమైన విషయాలను, అంటే ఎవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలాంటివన్నీ క్లియర్గా కేవలం 5 నిమిషాల్లో తెలుసుకుందాం. పదండి ఇక మొదలు పెడదాం. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే 60. అవును, 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. అవుట్సోర్సింగ్ ఇంకా కాంట్రాక్ట్ బేసిస్లో వీటిని ఫిల్ చేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ ఉద్యోగాలు అందరికీ కాదు, కేవలం పాత తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాళ్లు, అది 10వ తరగతి పాసైన వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. సరే, మరి ఏ పోస్టులున్నాయి, వాటికి ఎన్ని ఖాళీలున్నాయి, ఆ వివరాల్లోకి వెళ్దామిప్పుడు. అన్నింటికన్నా ఎక్కువగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులున్నాయి. మొత్తం 25 ఖాళీలు. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఇక ఆ తర్వాత చూసుకుంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు. ఇవి కూడా తక్కువేం లేవు, మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చూశారు కదా, మేజర్గా ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇంకా స్టోర్ అటెండెంట్ పోస్టులున్నాయి. వీటన్నింటికీ కామన్ క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే, పోస్టుల గురించి తెలిసింది కదా, మరి ఎవరు అప్లై చేయొచ్చు, దీనికి కావలసిన అర్హతలేంటి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అప్లై చేసే ముందు ముఖ్యంగా ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకోవాలి. 1, 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 2, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాళ్లై ఉండాలి. ఇక 3, ఏజ్ లిమిట్, అంటే 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో వయసుండాలి. ఇందాక ఏజ్ లిమిట్ గురించి చెప్పాను కదా, ఓసీ కేటగిరీ వాళ్లకు 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి మాత్రం 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళు 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సరే, అర్హతలు కూడా చూశాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేశాం. అదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్. ఎలా అప్లై చెయ్యాలి, స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ అనగానే మనందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రాసెస్ ఏంటి? ఫీజెంత కట్టాలి? అవునా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. డేట్స్ చాలా ముఖ్యం, ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్లు డిసెంబర్ 26న మొదలవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 9. చూసారా, టైం చాలా తక్కువ ఉంది, అస్సలు లేట్ చేయదు. ఇక ఫీజ్ విషయానికొస్తే ఓసీ కేటగిరీ వాళ్లకి 300 రూపాయలు, అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకైతే 200 రూపాయలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలోనే కట్టాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్, అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. దాన్ని నీట్గా ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. తర్వాత ఫీజుకి డీడీ తీసి వీటన్నిటినీ కలిపి వాళ్ళు చెప్పిన ఆఫీస్లో ఇవ్వాలి, అంతే. ఒక్క నిమిషం, డీడీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పు పేరు మీద తీస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. డీడీ అనేది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనే పేరు మీద మాత్రమే తీయాలి. ఈ పేరుని మళ్ళీ ఒకసారి సరిగ్గా చూసుకోండి. ఓకే, అప్లై చేయడం ఎలాగో చూసాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలా సెలెక్ట్ చేస్తారో ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటో తెలుసా? ఈ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మీరు విన్నది కరెక్టే, నో ఎగ్జామ్. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కులు ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి మాత్రమే సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎవరికైనా హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉంటే, మరీ ముఖ్యంగా కోవిడ్ టైంలో పనిచేసి ఉంటే వాళ్లకి 15% వరకు వెయిటేజ్ మార్కులు యాడ్ అవుతాయి. అంటే ఇది సెలక్షన్లో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఫైనల్గా ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. పాయింట్ నంబర్ 1, తూర్పుగోదావరి జిల్లాలో 60 పోస్టులు. 2, క్వాలిఫికేషన్ 10th క్లాస్. 3, లాస్ట్ డేట్ జనవరి 9. అండ్ 4, మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లేదు, ఓన్లీ మెరిట్ బేస్డ్ సెలక్షన్. ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి ఎగ్జామ్ టెన్షన్ లేకుండా కేవలం 10వ తరగతి మార్కులతోనే ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగం పొందే అవకాశమిది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ని వాడుకోవాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి.